మావిగన్ అనే మాట తొలుత జగన్ నోటి నుంచి వెలువడుతున్నప్పుడు ఆయన వెటకారంగా ఆ మాట అని ఉంటారని అందరూ భావించారు. అయితే రాజకీయ పరిశీలకుల అంచనాలకు భిన్నంగా ఆయన అదే మాటకు కట్టుబడి ఉండడమే కాకుండా ఇప్పుడు ఏకంగా మావిగన్ను ఎన్నికల ఎజెండాగా ప్రకటించారు. ఇలా ప్రకటించడం ఆత్మహత్యా సదృశ్యం అని వైసీపీకి చెందిన పలువురు అభిప్రాయపడుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి లెక్క చేయడం లేదంటే ఆయన మనసులో మరేదో కుట్ర దాగి ఉందని భావించాలి. అయితే జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముందో తెలియక మావిగన్ను ఎలా సమర్థించాలో తెలియక ఆయన పార్టీ నాయకులు సతమతమవుతున్నారు. మూర్ఖంగా మాత్రమే మావిగన్ను ఎన్నికల ఎజెండాగా ప్రకటించారని భావించలేము. దీని వెనక కుట్ర ఖచ్చితంగా దాగి ఉంటుంది. అయితే గతంలో అమరావతికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారాన్ని నమ్మి మోసపోయిన ప్రజలు మళ్ళీ ఇప్పుడు మావిగన్ ప్రచారాన్ని నమ్మి మోసపోతారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మావిగన్ అనే పదమే వినడానికి ఎబ్బెట్టుగా ఉంది. ఈ పేరును ప్రజలు కూడా ఎగతాళి చేస్తున్నారు. దీనిపై ట్రోలింగ్ కూడా బాగానే జరిగింది. అయినా జగన్మోహన్ రెడ్డి దాన్నే పట్టుకుని వేలాడుతున్నారంటే ఏదో కుట్ర దాగి ఉండకపోతుందా అన్న అనుమానాలు సహజంగానే తలెత్తుతున్నాయి. మావిగన్ ప్రతిపాదన చేసిన జగన్మోహన్ రెడ్డిని మతి స్థిమితం లేని వ్యక్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించినప్పటికీ అలా తేలిగ్గా తీసి పారేయలేం. కుట్రలు కుయుక్తులు జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య కనుక ఏదో కుట్రపూరిత ఆలోచన లేకుండా అతను ఇలాంటి ఎజెండాను ఎత్తుకుంటారని ఎలా అనుకోగలం? మామూలుగా అయితే ఇలాంటి చెత్త ప్రతిపాదన చేసిన వాళ్ళు రాజకీయంగా నష్టపోతారు, ప్రజలు కూడా ఏవగించుకుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి అదృష్టమో రాష్ట్రం చేసుకున్న దురదృష్టమో తెలియదు కానీ మావిగన్ లాంటి చెత్త ప్రతిపాదనను కూడా బలపరుస్తున్న వారు రాష్ట్రంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని అభిమానించే అంధ భక్తులు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో వివిధ ముసుగులు వేసుకుని ఆయనకు మద్దతు ఇస్తున్న వారు కూడా మావిగన్ను విమర్శించడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రజల బలహీనతను అవపోసన పట్టినందువల్లనే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విచిత్ర ప్రతిపాదన చేసి కూడా ప్రజల్లో తిరగగలుగుతున్నారు. రాష్ట్ర ప్రజలకు రాజధాని కంటే కులం మతం మాత్రమే ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి గుర్తించినందునే ఈ దుస్సాహసానికి పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలతో రాజధానిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. మరో ఏడాదిలో నిర్మాణాలు పూర్తవుతాయి. ఈ దశలో మావిగన్ అని ప్రకటించడమే వింత అని అనుకుంటే ఇప్పుడు మళ్ళీ విజయవాడ చాలదా అని అంటున్నారు. రాజధానితో ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంతలా పరాచకాలు ఆడడం ఏమిటి? మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న వ్యక్తి ఇంత అపసవ్యంగా ఆలోచించడం ఏమిటి అని ప్రశ్నించుకుంటే జగన్మోహన్ రెడ్డిది అంతు పట్టని మనస్తత్వం అని సమాధానం చెప్పుకోవాలి. అయితే తమ విజ్ఞతకు జగన్మోహన్ రెడ్డి పెడుతున్న పరీక్ష ఇది అని ప్రజలు గ్రహించగలుగుతున్నారా అన్నదే ఇప్పుడు మౌలికమైన ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఈ వికృత క్రీడకు అడ్డుకట్ట వేయగల శక్తి ప్రజలకు మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞత లేదని భావించలేం. విజ్ఞత కలవారు కనుకనే 2019లో మోసపోయామని గ్రహించి 2024లో జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించారు. అయినా ప్రజల వివేకాన్ని గుర్తించడానికి జగన్మోహన్ రెడ్డి నిరాకరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూడా 40% ఓట్లు తనకు రావడమే జగన్మోహన్ రెడ్డి ధీమాకు కారణం కావచ్చు. ఈ ఓటు బ్యాంక్ చెక్కు చెదరదని, దీనికి ప్రభుత్వ వ్యతిరేకత తోడైతే అధికారంలోకి రాకపోతావా అన్న ధీమాతోనే జగన్మోహన్ రెడ్డి మావిగన్ వంటి దిక్కుమాలిన ప్రతిపాదనను చేసుండొచ్చు. అయితే ప్రజల విజ్ఞతను తక్కువ అంచనా వేసిన ఏ రాజకీయ నాయకుడు కూడా బాగుపడిన దాఖలాలు లేవు. బటన్లు నొక్కితే చాలు ఓట్లు రాలతాయని భావించడం వల్లనే కదా 2024లో జగన్ దారుణంగా ఓడిపోయారు. రాజధాని అనేది రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండాలి కూడా. అలా అభివృద్ధి చెందిన నగరాలు రాజధానులుగా ఉన్న రాష్ట్రాలే ధనిక రాష్ట్రాలుగా పేరొందిన విషయం విస్మరించకూడదు. అలా కాకుండా మావిగన్ వంటి తుగ్లక్ ఆలోచనలు చేసేవారిని ప్రజలు ఆదరిస్తారని భావించలేం. 2029 ఎన్నికల వరకు జగన్మోహన్ రెడ్డి ఇదే మావిగన్ ప్రతిపాదనకు కట్టుబడి ఉండాలని కోరుకుందాం. జగన్మోహన్ రెడ్డి మాటలు చేష్టలు కొన్ని సందర్భాలలో నవ్వు తెప్పిస్తాయి. అంత మాత్రాన ఆయన్ను పిచ్చివాడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక కపట నాటక సూత్రధారి. తాను అమలు చేయాలనుకుంటున్న కుట్రలు కుతంత్రాలను రాజకీయ ప్రత్యర్థులకు ఆయన అలవోకగా ఆపాదిస్తూ ఉంటారు. మతి స్థిమితం లేని వాడితో రాజకీయం చేయాల్సి వస్తోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. కానీ
జగన్మోహన్ రెడ్డికి మతి స్థిమితం లేదనుకుంటే అంతకు మించిన వివేకం ఉండదు. నేర రాజకీయాలతో పాటు వంచనతో కూడిన రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డిని మించిన వారు తెలుగునాట ఇప్పుడు లేరు.